మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని పరీక్షలో గెలిచిన వారు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నిన్న మొదటి భాగంలో ఒక 5 దైవజనులు ఎలా గెలిచారు ధ్యానించుకున్నాం కదా. ఈరోజు ఇంకొక 4 మనం ధ్యానించుకుందాము. ముందుగా ఎలీషా ప్రవక్త. నాకు ఇష్టమైన వాళ్ళు ఏలియా, ఎలీషా. పాత నిబంధనలో గురు శిష్యులు అన్నమాట. ఇద్దరూ కూడా గెలుస్తారండి. ఈ లోక శోధనలన్నీ కూడా, ఈ లోక అధికారము, డబ్బు, స్త్రీలు ఏది కూడా వాళ్ళని ఓడించలేకపోయారన్నమాట. చాలా ముఖ్యమైనది దైవజనులు ఎలా ఉండాలి, వాళ్ళిద్దరిని చూసి నేను కూడా చాలా నేర్చుకున్నానండి. అయితే ఎలీషాని గురించి 5వ అధ్యాయం నేను చాలాసార్లు చెప్పాను. 5వ అధ్యాయంలో మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. నిజానికి పాత నిబంధన ద్వారా దేవుడు మనకి చాలా పాఠాలని నేర్పిస్తారండి. రాజుల చరిత్రే కావచ్చు, లేకపోతే ప్రవక్తలు కావచ్చు, లేకపోతే మనలాంటి లే పీపుల్, కుటుంబ సభ్యులు, అంటే గృహస్థులు అనాలేమో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళు ఎలా గెలిచారు అని చెప్పనమాట. దేవుని యొక్క మాటకి లోబడ్డారు, కింద వాటిని ప్రేమించలేదు. కింద వాటిని మనం ప్రేమించకూడదండి. దేవుని మాటకి లోబడి ఉండాలి. ఆయనతో ఫెలోషిప్, సహవాసాన్ని కలిగి మనం ఉండాలన్నమాట. అందుకే నేను ఎప్పుడు ఇది చూపిస్తూ ఉంటాను అన్నమాట. చూడండి, ఇది యేసు ప్రభు అయితే మనము కొమ్మ, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు, నాలో అంటు కట్టుకొని ఉండండి, అప్పుడు మీరు అధికముగా ఫలిస్తారు. సో ఇట్స్ అ రిలేషన్షిప్. క్రిస్టియానిటీ ఈజ్ అ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అన్నమాట. అంతేకాని ఇది ఒక మతం కాదండి. మనం దేవునితో, యేసుప్రభుతో అంటుకట్టబడినప్పుడు అప్పుడు యేసుప్రభు మనల్ని మన పొరుగు వాళ్ళతో అంటు కడతాడనమాట. దేవుణ్ణి ప్రేమించడము అంటే దేవునితో రిలేషన్. పెళ్ళి అంటే భర్తతో రిలేషన్. భర్తతో మాత్రమేనా, భర్త కుటుంబంతో కూడా కదండి. అలాగే మన యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందే మనల్ని దేవునితో కనెక్ట్ చేయడానికి, తర్వాత మనల్ని మన పొరుగు వాళ్ళతో కనెక్ట్ చేయడానికి అన్నమాట. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వాళ్ళని ప్రేమించాలి. అందరం కూడా ప్రేమ కలిగి జీవించడమే క్రిస్టియానిటీ అండి. ప్రేమ రాజ్యం ఇది, నీతి రాజ్యం, క్షమ రాజ్యం అన్నమాట. అయితే ఎలీషా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తామండి. అక్కడ ఎలీషా ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడు, దోతాన్న. మరి ప్రక్కన దేశం అన్నమాట సిరియా. ఇప్పుడు మన ఇండియాకి శ్రీలంక లాగా అనుకోండి. అయితే ఈ సిరియా దేశ సైన్యాధికారి నామానికి కుష్ట. కనుక ఒక చిన్న పిల్ల, ఇజ్రాయెల్ పిల్ల, వాళ్ళ ఇంట్లో పని పిల్ల ఇచ్చిన ఆ మెసేజ్ని బట్టి, సందేశాన్ని బట్టి ఇంకా ఆయన ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడనమాట స్వస్థత కొరకు. అయితే దేవుడు ఏం చెప్తారంటే ఎలీషా ప్రవక్తకి, నామాను స్వస్థత కొరకు వచ్చాడు, కుష్ఠ వచ్చిందని, నీవేమీ బయటికి వెళ్ళి ఆయన మీద చేసి ప్రార్థన చేయడం అదంతా కాదు. యోర్దాన్ నదిలో ఆయన 7 సార్లు మునిగితే ఆయనకి స్వస్థత అని చెప్పు అని అంటే, అప్పుడు తను వెళ్ళడండి. తన సేవకుడు గెహాజీ ఉంటాడు, గెహాజీకి చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఆయన చాలా ఫీల్ అయిపోతాడు. నేను ఒక దేశం నుంచి ఒక దేశానికి స్వస్థత కొరకు వస్తే ఆ ప్రవక్త కనీసం ఇంటి ముందు నేను ఆగాను రథాలతో, ఆయన బయటకు వచ్చి నాకు కుష్ఠం ఉన్న చోట చేయబెట్టి ప్రార్థిస్తాడు అనుకున్నాను. యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే స్వస్థత అని చెప్తాడా? మా దమస్క్లో కూడా ఉన్నాయిలే. సిరియా క్యాపిటల్ అనమాట దమస్క్. అక్కడ లేవా నదులు, అక్కడ మునకూడదా నేను, రథాలు వెనక్కి తిప్పండి అని వెళ్ళిపోతాడనమాట. ఆయన అహంకారం దెబ్బతింటుంది. ఒక సైన్యాధికారి కదా.
కానీ యోర్దాను నది వస్తుంది దారిలో, అప్పుడు ప్రక్కన ఇంకా సైనికులు ఉంటారు. పెద్ద పని చెప్పలేదు కదా ఆ ఎలీషా ప్రవక్త. యోర్దాను నదిలో దిగమన్నాడు 7 సార్లు, మునగమన్నాడు. ఇదే కదా యోర్దాను నది, మునిగితే పోతుంది కదా, మునగొచ్చు కదా అంటే అప్పటికి కొంచెం కోపం తగ్గుతుంది, ఆహం కూడా తగ్గుతుంది. రథం దిగి యోర్దాను నదిలో 6 సార్లు మునిగితే ఏం కాదు, 7వసారి మునిగినప్పుడు స్వస్థత. అంటే ఏంటండి 6కి 7కి తేడా ఏంటి అంటే విధేయత అన్నమాట. దేవుడు చెప్పిన దానిని మార్చకుండా ఎలా చెప్పాడో అలా చేయడం అన్నమాట. ఇలా చేస్తే ఏమవుతుంది, వెర్రి ప్రశ్నలు అవన్నీ వేయకూడదు. ఏది చెప్పాడో దాన్ని మనం విధేయించాలి. అది అప్పుడు ఆయనకి స్వస్థత కలుగుతుంది. ఆయన మళ్ళా ఆయన దేహము 7వసారి మునగ్గానే కుష్టంతా పోయి సుందరంగా అయిందంట. మీరు చదవండి. యోర్దాను నది అంటే బైబిల్ గ్రంథం అండి. ఈ వాక్యమే నీరు అన్నమాట. ఈ దేవుని భాషలో నీరు అంటే ఈ లోకపు నీరు కాదండి, వాక్యం అన్నమాట. వాక్యం అనే నీటితో ఆయన మనల్ని శుద్ధి చేస్తారు. పరిశుద్ధమైన జలాలు చల్లి అని ఎజెకియెల్ 36:25లో ఉంటుంది. ఇంకా యేసుప్రభు అంటారు యోహాను 15:3లో, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. కంటిన్యూస్గా దేహాన్ని ఎట్లా మీరు శుద్ధి చేసుకుంటారో ఆత్మని కూడా శుద్ధి చేసుకోవాలి, మనస్సుని శుద్ధి చేసుకోవాలి, కన్నులని శుద్ధి చేసుకోవాలి, చెవులను. దేవుని యొక్క వాక్యం ద్వారానే శుద్ధి కలుగుతుందన్నమాట. అప్పుడు ఆ నామాను ఎలీషా ప్రవక్త దగ్గర తిరిగి వచ్చి, అయ్యా నేనేదో అనుకున్నాను, నాకు ఇప్పుడు ఒక్కటి అర్థమైంది. ఏంటి అంటే ఈ లోకంలో యావే దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. అన్యుడైన ఆయన ఎలీషా ప్రవక్త మాటకి లోబడినప్పుడు, అంటే అది దేవుని మాట. ఎలీషా ఎప్పుడు తన మాటలు మాట్లాడండి, దేవుని మాట అన్నమాట. లోబడినప్పుడు ఆయనకి స్వస్థత అయింది. ఎంతమంది డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కాలేదు. అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆ దేవుడే, యావే దేవుడు, సకల సృష్టికర్త, పరలోకంలో ఉన్న దేవుడే దేవుడు అని అర్థమైంది. నేను కానుకలు తీసుకొని వచ్చాను, మీరు స్వీకరించండి అని వెండి నాణాలు, పట్టుబట్టలు అవన్నీ తీసుకొస్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, 2వ రాజులు 5:16 అన్నమాట, యావే తోడు, నీ కానుకలేవి నాకు అక్కర్లేదు అని చెప్తాడు. ఎంత బ్రతిమలాడినా కూడా తీసుకోడండి. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అంటే దేవుడు ప్రతి దైవజనునికే కాదండి, మనందరికీ కూడా ఒక్కొక్క పరీక్ష పెడతాడనమాట. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. అబ్రహాంకి ఎన్ని పరీక్షలు. మేము స్కూల్లో కూడా ఎగ్జామ్స్ పెడతాం పిల్లలకి. అప్పుడు పాస్ అయినప్పుడే కదా వాళ్ళకి సర్టిఫికెట్. 10th వాళ్ళు పాస్ అవుతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. మనం ఈ దేవుడు పెట్టిన పరీక్షల్లో మనం గెలిస్తే అప్పుడు పరలోకం వెళ్తామన్నమాట. ప్రతి పరీక్షలో మనం నెగ్గుతూ ఉండాలి. ఎలీషాకి ఇదిగో వెండి నాణాలు రథాల్లో తీసుకొస్తాడు, పట్టుబట్టలు తీసుకొని వస్తాడు. నీ కానుకలేవి నాకు అక్కర్లేదు. స్వస్థత చేసింది దేవుడండి. స్వస్థపరచు దేవుడని నేనే, మిమ్మల్ని స్వస్థపరచు దేవుడని నేనే. ఐఎమ్ యావే రొఫేకా, ఐఎమ్ ద గాడ్ హూ హీల్స్ యూ అని దేవుడు నిర్గమకాండము 15:26లో చెప్పారు. దేవుడు తన వాక్యాన్ని పంపి మనల్ని శుద్ధి చేస్తాడు, స్వస్థపరుస్తాడు. హీ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్స్. Psalm 107:20లో ఉంటుంది అనమాట. 107వ కీర్తన 20లో ఆయన తన వాక్యాన్ని పంపి శుద్ధి చేశాడనమాట. అప్పుడు ఈయనకెందుకండి లంచం? మరి గ్లోరీ ఈయనకెందుకండి? స్వస్థపరిచింది దేవుడు కానీ, స్వస్థపరిచేది దేవుడు కానీ దైవజనులు కాదు, దైవజనులు కాదు. పేతురు అపోస్తల కార్యాలు 3లో ఒక కుంటి ఆయనని స్వస్థపరిచినప్పుడు ఈయనకి ఎలా స్వస్థత కలిగిందంటే, మీరు ఏ నజరేయుడైన యేసుని సిలువ వేశారో, ఏ జీవనకర్తని సిలువ వేశారో ఈయనని స్వస్థపరిచింది నేనని చెప్పుకోడు. దేవుని యొక్క మహిమని దొంగిలించడండి. We should not steal the glory of God. Glory belongs to God alone. God himself should be glorified అన్నమాట. అలా స్వస్థత చేస్తే డబ్బు స్వీకరించడం, ఇట్లా ఉంటే దైవజనులు దేవునికి ఎంత మహిమ అండి. అన్యులు
దేవుణ్ణి తెలుసుకుంటారు కదా. దేవుడు మనల్ని పిలిచింది ఇందుకొరకే. మనలో ఆయన నివసిస్తూ, మనలో ఆయన మాట్లాడుతూ మనతో, ఆ తర్వాత మన ద్వారా స్వస్థతలు చేస్తే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది కదా. ఎలీషా గెలిచాడండి. అందుకే మీరు తర్వాత చూస్తే 6వ అధ్యాయంలో సిరియా రాజు ఈయనని పట్టి తెమ్మని సైనికులను పంపిస్తే చాలామంది వస్తారనమాట. అప్పుడు గెహాజీ వేకునే లేచి చూస్తే చాలామంది సిరియా సైనికులు అనమాట. అయ్యో ఎంతమంది వచ్చారు గురువుగారు మనల్ని పట్టుకోవడానికంటే, నువ్వేం భయపడకు, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకంటే మన వైపు ఉన్న వాళ్ళే ఎక్కువ అని. ఎవరు ఉన్నారు? మన ఇద్దరమే కదా. అప్పుడు ఎలీషా ప్రార్థిస్తాడు, ఈయన కన్నులు తెరవని. ఈ కన్నులు కాదని, ఈ మట్టి శరీరం, మట్టి కన్నులు మట్టినే చూస్తాయి, భూమి మీద ఉన్న వాటినే చూస్తాయి. కానీ ఆత్మ కన్నులు తెరిస్తే, దేవుడు ఆత్మ కదా, దేవదూతల్ని, ఆత్మ సంబంధమైన సాతాన్ని, పిచాచుల్ని కూడా చూడొచ్చు అనమాట. అవి కూడా స్పిరిట్ వరల్డే, డెవిల్ అండ్ ఆల్సో ద డీమన్స్, గాడ్ కూడా. కానీ ఇవేంటంటే ఈ పిచాచులు పడిపోయినవి అనమాట. వెన్ గాడ్ ఓపెన్స్ అవర్ స్పిరిచువల్ ఐస్, వీ కెన్ సీ ద స్పిరిట్ వరల్డ్ అనమాట. హెవెన్ వీ కెన్ సీ అండ్ ఆల్సో ద హెల్, డెవిల్, ఇవన్నీ కూడా చూడొచ్చు. నేను 3 హెవెన్స్ చార్ట్ ద్వారా మీకు చూపిస్తానండి. మీరు తెలుసుకోవచ్చు ఎట్లా ఈ దేవుడు పనిచేస్తారు, ఆ తర్వాత డెవిల్ కూడా ఎలా పనిచేస్తుంది అని చెప్పి. ఎలీషా దేవునితో కనెక్ట్ చేసుకున్నాడు కనుక దేవుడు ఆయన ద్వారా ఆయన రాజ్యాన్ని స్థాపించారనమాట. ఎలీషా ఎక్కడ ఉన్న ప్రజల యొక్క అవసరాలన్నమాట, వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నాడండి. ఒక వితంతు వస్తుంది, 2 కొడుకులు, మరి అప్పువాదలు అన్నప్పుడు ఏదో ఆమె సమస్యకి పరిష్కారంగా కొంచెమే పిడతలో నూనె ఉంది అంటే ఖాళీ కుండల్లో పోసేసాయి, అప్పుడు కుండలు నిండుతాయి, అది అమ్మి నీ అప్పులు తీర్చుకో అని చెప్తాడు. ఇంకా ఎరికోకి వెళ్ళినప్పుడు ఇక్కడ స్త్రీలకి గర్భస్రావం అవుతుంది, నీళ్ళు మంచివి కాదు అన్నప్పుడు అక్కడ మరి పిడతలో ఉప్పు వేసి కొత్త పిడతలో నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళు ఇంకా శుభ్రం చేయబడతాయి అన్నమాట. అదంతా ఆయన సొంతగా చేయడండి, దేవుడు ఏం చెప్తే అది చేస్తాడనమాట. అలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలీషా ప్రజలకి ఒక జవాబు, పాత నిబంధనలో ఒక యేసు ప్రభులాగా ప్రజలందరికీ ఒక బ్లెస్సింగ్గా ఉన్నాడు. జవాబు కాదు, వాళ్ళ సమస్యలకి ఈయన పరిష్కారం. వేరెవర్ దెర్ ఈస్ ప్రాబ్లం అండ్ గాడ్ సెంట్ ఎలీషా యాజ్ అ సొల్యూషన్ అన్నమాట. అది దేవుని రాజ్యం అంటే అట్లా ఉంటాడు. డబ్బుకి దాసోహం కావడము, లేకపోతే సాక్ష్యాలు చెప్పించడము ఏది మనది కాదు. మనం ఏంటండి, శరీరంలో నాకు కూడా తెలుసు నా బలహీనతలు, నా పాపం కూడా, కానీ ప్రభు మనల్ని వాడుకుంటున్నాడంటే అది దేవుని యొక్క కృప. ఈ డబ్బు విషయంలో గెలవాలండి, కానీ గెహాజీ ఓడిపోతాడనమాట. అది కూడా మనం చూద్దాం. ఆ తర్వాత ఎలీషా తర్వాత ఎజ్రా అండి, పాత నిబంధనలో ఆయన ధర్మశాస్త్ర బోధకుడు అనమాట. మంచి కాంబినేషన్ నెహిమియా, ఎలీషా. బాబిలోనియా ప్రవాసం నుండి 2వ జట్టుతో ఎజ్రా వస్తాడు, 3వ జట్టుతో నెహిమియా వస్తాడు. నెహిమియా గవర్నర్గా అపాయింట్ చేయబడి వస్తాడు. మరి ఎజ్రా రిలీజియస్ లీడర్, ధర్మశాస్త్ర పండితుడు, అందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. మీరు నెహిమియా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక విశ్రాంతి దినాన మైదానాన్ని ప్రజలందరూ పోగైనప్పుడు ఇంకా వాళ్ళే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 6 గంటలు వాళ్ళకి బైబిల్ స్టడీ, వాక్యాన్ని బోధిస్తాడండి. మరి నెహిమియా ఈయనకి కోఆపరేట్ చేస్తాడు, ప్రజలందరూ వాక్యం వినేలాగా అన్నమాట. ఎంత దట్స్ మై డ్రీమ్ అండి. పొలిటికల్ లీడర్, స్పిరిచువల్ రిలీజియస్ లీడర్ ఇద్దరూ కలిసి ప్రజల్ని నీతి మార్గంలో, దేవుని మార్గంలో వాళ్ళు నడిచేలాగా చేస్తారనమాట. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి పాత నిబంధనని
కంపైలేషన్ చేసి ఒక గ్రంథంగా చేశారు అని బైబిల్ పండితులు చెప్తారండి. అంటే పాత నిబంధనలో 39 ఉంటాయన్నమాట. అంటే యూదులకి 39 గ్రంథాలు ఉంటాయి, ఆది గ్రంథం నుంచి మలాకి వరకు అనమాట. ఆ అన్నింటినీ కూడా ఒక గ్రంథంగా కంపైలేషన్ కూర్పు చేసింది ఈ నెహిమియా, ఎజ్రా అని చెప్తారనమాట. దాన్ని వాళ్ళు తనక్ అంటారు. వాళ్ళకి ఇప్పటికి కూడా తనకే ఉంటుందన్నమాట. మోషే రాసిన 5 గ్రంథాలు, కీర్తనలు, ఇంకా ప్రవక్తల గ్రంథాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అంత గొప్ప పని వాళ్ళు చేస్తారండి. అయితే ఏంటి ఈయన గొప్పతనం చూడండి. బాబిలోనియాలో ఉన్నప్పుడు అక్కడ పారసిక రాజు అంటే ఎస్తేర్ వాళ్ళ స్టెప్స్ అని మారు కొడుకు అనమాట. అర్తహషస్తా ఈయనకి ఇక్కడ పారసిక దేశం ఉంది, ఇక్కడ బాబిలోనియా 200 మైళ్ళు. ఇక్కడ నుంచి లేఖ రాస్తాడు ఈయనకి అనమాట. రాజుకి అసలు ఎజ్రా గురించి ఎట్లా తెలుసండి? వాళ్ళ అమ్మ ఉందన్నమాట. ఎవరు? ఎస్తేర్ మారుతల్లి. ఆమె హ్యాండ్ ఉంటుంది. లెటర్ రాసి నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని యెరూషలేంకి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించాలి. 10 ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలన్నీ బోధించాలి. దేవుని ఆజ్ఞలు నా ఆజ్ఞలు, అవి పాటించకపోతే వాళ్ళకి ఇలా ఉరి శిక్ష, వాళ్ళ ఆస్తులన్నీ జప్తి చేయబడతాయి. అప్పుడు ఈయన వస్తాడండి. ఎజ్రా బాబిలోనియాలో మిగిలిన వాళ్ళని 2వ జట్టు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత నెహిమియా వస్తాడు. వాళ్ళు మరి ప్రజల్ని దేవునిలో నడుపుతారు. అయితే ఈ ఎజ్రా వచ్చేటప్పుడు అర్తహషస్తా ఏం చేస్తాడంటే చాలా వెండి పాత్రలు, బంగారు పాత్రలు చాలా ఇస్తాడండి. ఆయనకేం తెలుసు అసలు పర్షియన్, ఇప్పుడు రతన్ టాటా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారనమాట, ఈ వంశంలోంచి మన ఇండియాకి. వాళ్ళకి మరి యూదుల గురించి ఏం తెలుసు అంటే అక్కడ ఎవరున్నారంటే అక్కడ ఎస్తేర్ రాణి రాజమాతగా ఉన్నారు. అన్ని పాత్రలు ఆయనకు అప్పగించి క్షేమంగా తీసుకెళ్ళమంటే ఇప్పుడు మరి బాబిలోనియా నుంచి యెరూషలేము 900 మైళ్ళు అనమాట. 4 నెలల ప్రయాణం అండి. అక్కడ వాళ్ళు బాబిలోనియాలో బయలుదేరే ముందు ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన. ఎజ్రా 8వ అధ్యాయం మీరు చదివితే 21 నుంచి 34 వచనాలు చదవండి. వీళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రభా మరి ఎడారిలో అడవుల్లోంచి వెళ్తారు, దొంగలు ఉంటారు, దొంగల బెడద నుంచి మమ్మల్ని కాపాడండి అని ఉపవాస ప్రార్థన చేసి అప్పుడు అక్కడ బాబిలోనియాలో 10 మంది యాజకులను పిలిచి ఆ రాజు ఇచ్చిన పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు మీరు చదివితే మణుగులు అని ఉంటుంది. 230 మణుగుల బంగారం, ఆ తర్వాత వెండి ఇంకా వేలల్లో ఉందండి. అవన్నీ కూడా 10 మంది యాజకులు తూకం వేసి లెక్కలు రాస్తారు. అప్పుడు ఎజ్రా అంటాడు, ఇవన్నీ మనం యెరూషలేంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవాలయంలో యాజకులకి మనం అప్పగించాలి. వాళ్ళు అట్లా బయలుదేరి వచ్చి 4 నెలలు ప్రయాణం, 3 రోజులు రెస్ట్ తీసుకుంటారనమాట. తర్వాత దేవాలయంలోనికి వచ్చి అవన్నీ కూడా యాజకులకి అప్పగిస్తారు. అక్కడ వాళ్ళంతా రాసుకున్నారు కదండి తూకం వేసి, అదే మళ్ళీ ఇక్కడ ఆ పేపర్తో వీళ్ళు తూకం వేసి అప్పగిస్తారనమాట. ఎంత నమ్మకం చూడండి. దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకే తన మర్మాలు ఆయనని గురించి, దేవుని గురించి బైబిల్ గ్రంథంలో మర్మాలన్నీ తెలియజేస్తాడండి. ఎజ్రా చూడండి, ధర్మశాస్త్ర పండితుడు. నాకు చాలా ఇష్టం. 7:10 ఉంటుంది ఎజ్రా గ్రంథం. ఎజ్రా నిష్ఠతో ధర్మశాస్త్రాన్ని పఠించి దాన్ని తాను పాటించి అప్పుడు ప్రజలకి బోధించాడు. పాటించి ప్రకటించాడనమాట ఎజ్రా. అది ఆయన యొక్క నీతి అండి. 2000 సంవత్సరాలు మన చర్చి ఇలాగే ఉంది అంటే ఇలాంటి నీతిమంతుల వల్లేనండి. నెహిమియా లాంటి వాళ్ళు, ఎజ్రా లాంటి వాళ్ళు, ఎలీషా లాంటి దైవజనుల వల్ల, పునీతుల జీవితాలు ఒక్కొక్కటి చదువుతుంటే ఎంతగా దేవుడు వాడుకున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, లేకపోతే షౌరి వారు, లేకపోతే విన్సెంట్ డి పాల్ గారు, డాన్ బోస్కోలో ఒక్కొక్క కాంగ్రిగేషన్ స్థాపించిన వాళ్ళు, ఆ స్థాపకులు ఎంతగా దేవునితో కనెక్ట్ అయ్యారు. అప్పుడు దేవుని యొక్క స్వభావం, దేవుని శక్తితోనే వాళ్ళు ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించారు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని లోకంలో స్థాపిస్తూ ఉన్నారు. ఇంకా దేవుని పని జరుగుతూనే ఉందండి. ఆ తర్వాత
దానియేలు గ్రంథం చదవాలండి. యోసేపు ఐగుప్తులో దేవుని మహిమపరిస్తే దానియేలు బాబిలోనియా దేశంలో దేవుని మహిమపరిచాడు. బాబిలోనియా ప్రవాసంలో 70 సంవత్సరాలు ఉంటారు యూదులు అన్నమాట. అప్పుడు దేవుడు ఈ అబ్బాయికి అతని ముగ్గురు స్నేహితులకి చాలా జ్ఞానం ఇస్తారండి. ఆ జ్ఞానం వల్ల మరి ప్రధానమంత్రి అవుతాడు దానియేలు. వీళ్ళకు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ అన్నమాట. రాజు ఇస్తాడు, నెబుకద్నెజర్ రాజు. వీళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ముందుగా ఏం డిసైడ్ చేసుకుంటారంటే ఉపవాస ప్రార్థన చేయాలి. 50,000 మందిని ఆయన తీసుకొని వెళ్ళాడు అక్కడ బాబిలోనియాకు అన్నమాట. వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేస్తారండి. దినానికి 3 సార్లు ప్రార్థిస్తున్నాడు ఒక ప్రైమ్ మినిస్టర్గా. ఆ తర్వాత దానియేలు 9 చదివితే మా ప్రజల పాపాలని మన్నించండి అని వాళ్ళ పాపాలని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడండి. మనం కూడా మన దేశ నాయకులు, ప్రజలు అందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి. అది మన బాధ్యత. ప్రపంచంలో శాంతి రావాలి. ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో, రష్యా యుక్రెయిన్ మధ్యలో, ఇజ్రాయెల్ దేశం, గాజా, ఆ చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాలతో వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అయితే దానియేలు మీరు చదివితే అండి దేవునితో ఎంత కనెక్ట్ అవుతాడు. అంత పెద్ద పొజిషన్లో ఉండి ప్రైమ్ మినిస్టర్గా ఉండి దేవునితో కనెక్ట్ అవుతే 2వ రాకడలో ఆ తర్వాత తుది తీర్పు 7వ అధ్యాయంలో ఉంటుంది. ఎలా జరుగుతుందో దేవుడు ఆయనకు అన్ని దర్శనాల రూపంలో మాట్లాడుతూ ఉంటారండి. అయితే ఆ రాజులు మారుతారు. నెబుకద్నెజర్ బాబిలోనియా రాజుల తర్వాత అధికారము పారసిక రాజుల చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కొరేష్ రాజు తర్వాత కొరేష్ రాజు వాళ్ళ అంకుల్ అన్నమాట మిడో పర్షియా రాజు. ఆయన పేరు దర్యావేష్ 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎస్తేర్ వాళ్ళ మామగారి పేరు కూడా దర్యావేష్. అది హగ్గై జెకర్యా గ్రంథాల్లో వస్తుంది. ఆయన వేరండి. ఈయన మిడో పర్షియా రాజు అన్నమాట. మాదియా పర్షియా దేశాలు పొత్తు కుదిరి ఒకటే రాజ్యంగా ఏర్పడతాయన్నమాట. ఏమంటారో సోషల్ స్టడీస్ నాకు సరిగ్గా తెలియదు. ఈ 2 కలిసిపోతాయి అన్నమాట. అందువల్ల కొరేషు ఈ బాబిలోనియాని జయించి వాళ్ళ అంకుల్ అన్నమాట ఈయన దర్యావేష్ రాజుని మరి 2 సంవత్సరాలు రాజుగా నియమిస్తాడనమాట. అప్పుడు అంటే క్రీస్తుపూర్వం 539-38 అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దర్యావేష్ రాజు మరి వాళ్ళ కింద పారసిక రాజులు అన్నమాట 120 దేశాలు ఉంటాయండి. ఎస్తేర్ టైంకి వచ్చేసరికి ఎస్తేర్ భర్త ఆయన పేరు కింగ్ జెరెక్సెస్ అహేషురోష్. అప్పటికి 127, కానీ ఇప్పుడు 120 అన్నమాట. అప్పుడు ఇంకా ఆయన 127 రాష్ట్రాలకి 127 మంది గవర్నర్లను అపాయింట్ చేస్తాడు. ఈ 120 మందికి పైన 3 అపాయింట్ చేస్తాడు. ఆ 3లో దానియేలు ఉంటాడనమాట. అప్పుడు ఈ రాజు ఏమనుకుంటున్నాడంటే దర్యావేషు ఈ 120 + 3 123 మందిలో ఎక్సలెంట్ ఎవరంటే దానియేలు అండి. ఎందుకంటే దేవునితో ఆయన కనెక్ట్ చేసుకున్నాడనమాట. కాబట్టి దేవుడు ఆయనకి ఎక్సలెంట్ నాలెడ్జ్ని ఇచ్చారు. దానియేలు 6:3లో ఉంటుంది అనమాట. అప్పుడు వీళ్ళందరికీ అసూయ. ఈ 120 మంది అంటే ఈ 2 అక్కడే ఉంటారు కదా, 3 రాజు దగ్గర ఉంటారు కదా, వీళ్ళందరికీ అసూయ పుట్టి దానియేలుని ఎట్లయినా పీడ వదిలించుకోవాలి. ఏంటంటే నీతిమంతులు దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళని పీడ వదిలించుకోవాలన్నమాట. మిగతా అందరూ దుష్టులు అనుకోండి, అప్పుడు నీతిమంతుల్ని ఎట్లా పీడ వదిలించుకోవాలి అని ఎక్కడన్నా తప్పుపడదామా రాజు దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికంటే ఎక్కడ దొరుకుతాడంటే దానియేలు ప్రార్థనా జీవితం. దినానికి 3 సార్లు ప్రార్థిస్తాడు. 6:10లో ఉంటుంది దానియేలు. అప్పుడు రాజు దగ్గర వెళ్ళి వీళ్ళు అనుకుంటారు ఒక ఆజ్ఞ జారీ చేయమందాము, ఎవరు కూడా 1 నెల రోజులు ఎవరికి ప్రార్థించొద్దు మీకు తప్ప అని ఆజ్ఞ జారీ చేస్తాడు. వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని సింహాల గుంటలో వేయాలి అని ఆజ్ఞ జారీ చేస్తారు. అప్పుడు రాజు అప్పుడు ఇంకా దానియేలుకి తెలుసు, ఎందుకంటే రాజు దగ్గరే ఉన్నాడు కదా, ఆయన తెలుసు. అయినా కూడా ఈ ఆజ్ఞ ఈరోజు జారీ అవుతే మరుసటి రోజు ఉదయాన్నే
ఆయన ఉండే ఇల్లు పై గది అన్నమాట. ప్రార్థన ఎప్పుడు పై గదిలో చేస్తారు. మరి పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఆ పై గదిలో ఎప్పుడూ చేయనట్లే ఆ గది కిటికీలు తెరిచి యెరూషలేం వైపు చూసి ప్రార్థిస్తాడనమాట. అప్పుడు వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్తారు, మీ ఆజ్ఞ మీరి మరి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు ఆయనని సింహాల గుంటలో వేయండి అన్నప్పుడు రాజుకు అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఇంత కుట్ర పన్నారా అని. ఇంకా సింహాల గుంటలో వేస్తూ, నీవు ఇంతటి విశ్వాసంతో కొలిచే నీ దేవుడు నిన్ను కాపాడును గాక దానియేలు అంటాడు. చాలా ఇష్టం రాజుకు అనమాట. సింహాల గుంటలో వేసిన తర్వాత మీరు రాజుని చూడాలి. ఆ రోజు రాత్రి ఆయన భోంచేయడు, ఆయనకి ఇంకా విందులు వినోదాలు మ్యూజిక్లు ఉంటాయి. అన్నీ స్టాప్ చేసి మంచం మీద అటు ఇటు తిరుగుతాడు, నిద్ర రాదు. వేకోనే 3 గంటల సమయంలో దాదాపు సింహాల గుంట దగ్గర వెళ్ళి మూత ఉంటుంది కదా, ఆ మూత తీసి అడుగుతాడు, దానియేలు నీవు ఇంతటి విశ్వాసంతో కొలిచే దేవుడు నిన్ను కాపాడా? ఒక ఆశ. అప్పుడు దానియేలు సింహాల గుంటలో నుంచి ఇలా పైకి చూసి, అవును మహారాజా, నా దేవుడు నన్ను కాపాడాడు. ఆయన తన దూతని పంపించి సింహాల నోళ్ళని మోయించాడు. నేను నిర్దోషిని కనుక దేవుడు నన్ను నిర్దోషిగా గణించాడు. నేను మీకు ఎలాంటి అపకారం చేయలేదు కనుక దేవుడు నన్ను కాపాడాడు. ఈ మాటలు మాట్లాడతాడండి దానియేలు 6:22. దేవుడు నీతిమంతుల్ని ఎప్పుడూ కాపాడతాడు. 34వ కీర్తన 15లో దేవుడు నీతిమంతుల్ని ఒక కంట కనిపెడుతూ ఉంటాడంట. స్పెషల్ ప్రొటెక్షన్. ఈ దుష్టులు ఇట్లాంటి ప్లాన్స్ చేస్తారు కదా, ఎలా కాపాడాలి అని చెప్పనమాట. అప్పుడు ఇంకా రాజు గబాగబా సింహాల గుంటలో నుంచి దానియేలుని పైకి తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చిన తర్వాత నేను అనుకుంటాను మరి ఒక క్లాత్ పంపించి బయటికి తీసుకొని వచ్చి అప్పుడు ఆజ్ఞ జారీ చేస్తాడనమాట. ఎంత గొప్ప దేవుడు దానియేలు దేవుడు. ఎవ్వరు కూడా ఇలా కాపాడలేరు, ఆయనే నిజమైన దేవుడు. ఎవరైనా దానియేలు దేవుని తులనాడితే వాళ్ళని కండతుండాలుగా చేయాలి అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు. దేవుణ్ణి మహిమపరిచాడండి. ఇదిగో ఇలాంటి పరీక్ష పెట్టినప్పుడు సింహాల బోన్లో దానియేలు గెలిచాడండి. ఎందుకంటే ఆయన నిర్దోషిగా ఉన్నాడనమాట. నీతిమంతులను ఆయన కాపాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు పెట్టిన పరీక్షలో ఎలీషా గెలిచాడు ప్రభా. ధనాశ విషయంలో గెలిచాడు, ధనానికి లొంగిపోలేదు. ఎజ్రా కూడా ధనాశ విషయంలో గెలిచాడు, ధనానికి ఆయన లొంగిపోలేదు, నమ్మకంగా పనిచేశాడు. ఎలీషా నమ్మకంగా పనిచేశాడు, ఎజ్రా నమ్మకంగా పనిచేశాడు. దానియేలు ఆయన అయ్యా అన్యుల దేశంలో మిమ్మల్ని ఘనపరిచాడు ప్రభా. ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉన్నాడు ప్రభా. సింహాల బోన్లో వేస్తారని తెలిసి కూడా ఆయన తన ప్రార్థన జీవితాన్ని ప్రభా కాపాడుకున్నాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ధనానికి లొంగిపోలేదు, అధికారానికి లొంగిపోలేదు ప్రభా. నిర్దోషిగా ఉన్నాడు ప్రభా, నీతిమంతుడుగా ఉన్నాడు నాయన. నీతి విషయంలో వీళ్ళందరూ గెలిచారు. మీరు నాటిన దేవుడు నాటిన నీతి వృక్షాలుగా వాళ్ళు నాయన నీతి ఫలాల్ని ఫలించి ఈ లోకంలో నాయన మీ రాజ్యాన్ని స్థాపించి మీకు మహిమకరంగా జీవించారు. అలాంటి కృప మాకు దయచేయండి. మేము కూడా గెలవాలి ప్రభా. డబ్బుకి మేము లొంగకూడదు, అధికారానికి లొంగకూడదు ప్రభా. పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమకరంగా జీవించే కృపని దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.